హాయ్ అండి అందరికి. నేను మా క్యాంటీన్లో పన్నీర్ దోశ తిని నేను కూడా ఇంట్లో వచ్చి పన్నీర్ చేసి పన్నీర్ దోశ చేయాలనేసి ట్రై చేశాను. కానీ ఏమైందో చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని పాలు వేసుకున్నాను. పాలు కొంచెం హీట్ అయిన తర్వాత లెమన్ జ్యూస్ తీసుకొని కొంచెం వాటర్ కలిపి ఆ పాలల్లో కలిపేసుకున్నాను. ఎంతసేపటికి ఆ పాలు విరగలేదు. చాలాసేపు వెయిట్ చేశా కానీ పాలు మరుగుతూనే ఉన్నాయి, కానీ పాలు మాత్రం విరగలేదు. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత పాలు టేస్ట్ కూడా చేంజ్ కాలేదు. అదెందుకో మరి. చాలాసేపు ట్రై చేసి ఇక ఏం చేయలేక టీ చేద్దాంలే అనేసి డిసైడ్ అయ్యి దీంతో టీ చేశాను. టీ టేస్ట్ బాగుందనేసి లాస్ట్లో మా మామయ్య అయితే రివ్యూ ఇచ్చారు. మొత్తానికి పన్నీర్ దోశ క్యాంటీన్లో ఎందుకు నా టిఫిన్ బాక్స్ ఎవరో చోరీ చేశారు. బై మిస్టేక్గా తీసుకొని వెళ్ళారులే, నెక్స్ట్ డే పెట్టేస్తారంటే ఈ రోజు 1 వీక్ అవుతుంది కానీ పెట్టలేదు. మా స్టాఫ్ చాలామంది నా వీడియోస్ చేస్తున్నారు. నా బాక్స్ మీకు కనుక ఎత్తుకొని వెళ్ళుంటే పెద్ద బాక్స్ పెట్టుకొని చిన్న బాక్స్ ఇచ్చేయండి. అది మా అత్తయ్యకి ఎవరో ఇచ్చిన గిఫ్ట్ అంట. మొత్తానికి ఎంత ట్రై చేసినా పన్నీర్ అయితే రాలేదు. పన్నీర్ కాస్త టీ రెడీ అయి కూర్చుంది. నేను పన్నీర్ చేయడంలో ఏం మిస్టేక్ చేశాను మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.